ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచారు. సొంత ఖర్చుతో పార్టీని క్యాడర్ను ముందుండి నడిపించారు. వైసీపీ హయాంలో జైలుకు కూడా వెళ్లారు. ఎన్ని కష్టాలొచ్చినా పార్టీని కాదు అనుకోలేదు. పార్టీని ఎవ్వరూ పట్టించుకోని రోజుల్లో తానే పసుపు జెండాతో ఒంటరి పోరాటం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన పోరాటాన్ని, త్యాగాన్ని పార్టీ గుర్తించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతటి నిబద్ధత గల నాయకుడిని అధిష్టానం గుర్తించటం లేదని ఆయన అనుచర వర్గం మనోవేదనకు గురవుతోందట. ఇంతకు అసంతృప్తితో ఉన్న ఆ సీనియర్ నేత ఎవరు? అధికార పార్టీ ఎందుకు పదవులు ఇవ్వటం లేదు? ఈ స్టోరీలో చూద్దాం. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ సుపరిచితుడు. ఎన్టీఆర్ కోసం నరేంద్ర తండ్రి వీరయ్య చౌదరి టీడీపీలో పనిచేశారు. ఎన్టీఆర్ కార్యక్రమ సమయంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించారు. తండ్రి వారసుడిగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేంద్ర గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. పార్టీ తనకు ఏమిచ్చింది అనే దానికంటే తాను పార్టీకి ఏం చెయ్యగలననే అంశానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి సింగిల్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచినా ఎక్కడా రాజీ పడలేదు. వైఎస్ హయాంలో టీడీపీకి జిల్లాలో అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు నిర్వహించారు. ధూళిపాళ్ల నరేంద్ర వరుసగా 7 సార్లు పోటీ చేస్తే అందులో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్ రికార్డ్ ఆయనది. పార్టీ కోసం ఇంతలా కృషి చేసిన నరేంద్రకు అధికారంలోకి వచ్చిన సమయంలో మాత్రం గుర్తింపు దక్కటం లేదు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో గుంటూరు జిల్లా నుంచి 2కి కేబినెట్లో అవకాశం దక్కింది. నరేంద్రకు సంఘం డైరీ చైర్మన్ పదవి ఉండటంతో మంత్రి పదవి దక్కలేదనే వాదన తెరమీదికి తెచ్చారు. 2019 ఎన్నికల్లో ఓడిన నరేంద్ర ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. జిల్లా నుంచి 3కి మంత్రి పదవులు దక్కాయి. సామాజిక కారణాల పేరుతో నరేంద్రను మళ్లీ పక్కన పెట్టారు. చీఫ్ విప్ పదవి ఖాయమని హామీ ఇచ్చారు. అదీ దక్కలేదు. తన తండ్రికి జరుగుతున్న అన్యాయంపై నరేంద్ర కుమార్తె సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు తెలియజేశారు. నరేంద్ర అనుచర వర్గం సైతం పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని టీడీపీ కోసం నిలబడగలిగారు ధూళిపాళ్ల నరేంద్ర. కేసులను ఎదుర్కొన్నారు. అయినా బెదరలేదు. కష్ట నష్టాలకు ఓర్చి జిల్లాలో పార్టీని, క్యాడర్ని కాపాడుకోగలిగారు. సంపాదన కోసమే రాజకీయాలు అనే ఈ రోజుల్లో సొంత ఆస్తులను పోగొట్టుకుని మరీ పార్టీకి అండగా నిలిచారు. ఇక టీడీపీ పనైపోయిందని ఎంతోమంది విమర్శలు గుప్పించినా నమ్మకాన్ని కోల్పోలేదు ధూళిపాళ్ల నరేంద్ర. క్లిష్ట సమయాల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేశారు. నిబద్ధత గల నాయకుడిగా పేరు తెచ్చుకున్న ధూళిపాళ్లకు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తగిన గుర్తింపు దక్కటం లేదని ఆయన క్యాడర్ వాపోతోంది. టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మైకు లేకుండా పార్టీ వాయిస్ సమర్థవంతంగా వినిపించగల మంచి వాగ్దాటి నరేంద్ర సొంతం. అటువంటి నరేంద్ర అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ మౌనంగా ఉంటున్నారు. అసెంబ్లీకి హాజరయ్యామా అంటే అవును అన్నట్లుగానే వ్యవహరించారు. జిల్లాలో నరేంద్ర కంటే జూనియర్లకు పదవులు రావటం పైన ఆయన అనుచర వర్గం గుర్రుగా ఉంది. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తే గుర్తింపివ్వరా అంటూ మండిపడుతున్నారు. వైసీపీ పైన ఒంటి కాలితో లేచే నరేంద్రను పట్టించుకోరా అంటూ నిలదీస్తున్నారు. నరేంద్ర ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే చర్చ కూడా మొదలైంది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల భర్తీపైన కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నరేంద్ర విషయంలో ఏదైనా న్యాయం చేస్తారా లేక నరేంద్ర ఇలా సర్దుకుపోవాల్సిందేనా అనేది కాలమే డిసైడ్ చెయ్యాలి.